నా కొడుకు ఆకాష్‌లాగా వెళ్ళు అని సునంద చెప్పటంతో గగన్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. అవును, నిన్ను వాళ్ళు చంపాలని చూస్తున్నారు. ముందు నిన్ను చంపాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఆకాష్‌వని నమ్మించు. నువ్వక్కడికి గగన్‌లా వెళ్తేనే ప్రాబ్లమ్. కానీ నా కొడుకు ఆకాష్‌లా వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా! శరత్ చంద్రకి గగన్ అంటే చాలా కోపం. నువ్వు ముందు ఆకాష్‌లా శరత్ చంద్రకి పరిచయమయ్యి అతన్ని మెప్పించు. తర్వాత అతని చేతుల మీదుగానే నువ్వు భూమిని పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు గగన్‌వని తెలిసిన తర్వాత కూడా అతని చేతుల మీదుగానే భూమికి నీకు పెళ్లి చేసుంటాడు కాబట్టి నువ్వు గగన్‌వని తెలిసినా కూడా అతనేమీ చేయలేడు. అప్పుడు భూమికి నువ్వు ఉంటావు, వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన భూమికి నువ్వు చేయాల్సింది ఇదే. నా కొడుకు చావు నీకు ఉపయోగపడితే ఒక తల్లిగా నేను చాలా సంతోషిస్తాను. కాదనకు గగన్ అని సునంద చెప్తూ ఉంటుంది. నేను ఒప్పుకుంటాను మేడం. అయితే భూమికి వెంటనే ఈ విషయం చెప్తానని గగన్ వెళ్తుంటే, ఆగు గగన్, భూమికి కూడా ఈ విషయం చెప్పకూడదు. నువ్వు ఆకాష్‌లా నటిస్తానని చెప్తే భూమి ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకున్నా కూడా రేపు మీకు పెళ్ళైన తర్వాత ఈ విషయం భూమికి ముందే తెలుసని శరత్చంద్రకి తెలిస్తే కూతురు తనని మోసం చేసిందని అనుకుంటాడు. తన తండ్రిని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోకూడదని భూమి కూడా చెప్తుంది. కాబట్టి నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. నా మాట కాదనుకు గగన్, నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. అటు మీ అమ్మగారిని, భూమిని, శరత్చంద్రని అందరినీ కూడా నువ్వు సంతోషపెట్టాలి. ఎవరికి ఎలాంటి హాని జరగకూడదనుకుంటే నీకు ఇది మాత్రమే ఆప్షన్ అని సునంద చెప్పటంతో, థ్యాంక్ యూ మేడం. మీరు నాకు పునర్జన్మతో పాటు మీ కొడుకు స్థానాన్ని కూడా నాకు ఇస్తున్నారు. మీరు చెప్పినట్లే చేస్తాను మేడం. అసలు ఇంతకీ ఆకాష్ ఏం చేస్తుంటాడు నాకేం తెలియదు కదా అని గగన్ అంటే, ఆకాష్ ఒక రాక్ స్టార్ అని సునంద చెప్తుంది. అలాగే మేడం, మీరు చెప్పినట్లే చేస్తానని గగన్ అంటాడు. మీ రుణాన్ని నేను ఉంచుకోను మేడం. మీకేం సహాయం కావాలన్నా నేను చేస్తాను. మీకేం చేయాలో చెప్పండి మేడం అని గగన్ అంటే, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఒక సహాయం చేయాలి గగన్. అలా చేస్తానని నాకు మాటివ్వని సునంద చేయి చాపుతూ అడుగుతూ ఉంటుంది. తప్పకుండా మేడం, మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని గగన్ చేయి వేసి మాట ఇస్తాడు. సునంద ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ సునంద దగ్గరికి వచ్చి, మేడం, నా వల్ల కావట్లేదు మేడం. భూమి ముందు ఆకాష్‌లా నటించలేకపోతున్నాను. ప్రతి విషయంలో కూడా భూమి నన్ను గుర్తుపట్టేస్తుంది. మా అమ్మ చెల్లి నన్ను ఎలాగైతే గగన్ అని అనుకుంటున్నారో అలాగే భూమి కూడా నేను గగన్ అని గుర్తుపట్టేస్తుంది. ఇక నా వల్ల కావట్లేదు మేడం. వీళ్ళందరినీ బాధపెట్టి నేను సాధించేది ఏదీ లేదనిపిస్తుంది. అందుకే ఇప్పుడే వెళ్ళి భూమికి నిజం చెప్పేస్తాను అని గగన్ అంటే, ఆగు గగన్, నేను చెప్పేది ఒక్కసారి విను. ఇప్పుడు నువ్వు వెళ్ళి భూమికి నిజం చెప్తావు. తర్వాత ఏమవుతుంది? మా గగన్ బావ ప్రాణాలతో తిరిగొచ్చాడని భూమి సంతోషపడుతుంది. మరి వాళ్ళ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు కదా, కాబట్టి నీకు దూరంగా ఉంటుంది. ఇదేనా నువ్వు కావాలనుకుంటున్నది? చూడు, ఇప్పుడు కష్టంగా ఉందని చెప్పి తర్వాత జీవితాంతం సంతోషాన్ని కోల్పోతావా? ఇప్పుడు కొంచెం కష్టపడి తర్వాత జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకుంటావా? నువ్వే ఆలోచించుకో గగన్. శరత్చంద్ర నిన్ను ఆకాష్‌లా నమ్మేలా చేయి. తర్వాత గగన్ కంటే ఆకాష్‌కిచ్చి భూమిని పెళ్లి చేయటం మేలని నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని శరత్చంద్ర నిన్ను అడుగుతాడు. ఆయనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాలి. తర్వాత మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండాలి. ఆలోచించు గగన్. ఇదే జరగాలి అని సునంద చెప్పటంతో, అవును మేడం, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. కానీ భూమి ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు శరత్చంద్ర నాకు భూమినిచ్చి పెళ్లి చేయాలి. నేను ఇదే మాట మీద ఉంటాను మేడం. ఖచ్చితంగా ఇది జరిగేలా చేస్తాను అని గగన్ చెప్తుంటే, నా కొడుకు ఆకాష్ కూడా ఇలాగే ఉండేవాడు. వాడేదైనా అనుకున్నాడంటే సాధించే వరకు వదిలిపెట్టడు. నువ్వు కూడా ఇప్పుడు నా కొడుకు ఆకాష్‌లానే చెప్తున్నావు. అదే నాకు సంతోషం అని సునంద అనటంతో, అలాగే మేడం, వెళ్ళొస్తాను. కానీ ఇంకొక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చా? అసలు ఆకాష్ ఎలా చనిపోయాడు, ఎవరు చంపారో చెప్పండి మేడం అని గగన్ అడుగుతూ ఉంటే, అవకాశం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకో అని సునంద చెప్పటంతో గగన్ వెళ్ళిపోతాడు. అమ్మ భూమి, కూర్చోమ్మా, కాఫీ తాగుదువు, నేను తీసుకొస్తానని శారద అంటే, అత్తయ్య మీరే కూర్చోండి. ముందు మీకు దిష్టి తీస్తాను. మీరు అసలే చాలా భయపడిపోయి ఉన్నారు అని భూమి శారదని కూర్చోబెట్టి దిష్టి తీస్తూ ఉంటుంది. అప్పుడే తార ఇదంతా చూస్తూ, అమ్మో ఈవిడ బాగానే ఉంది, ఇంకా ఏం కాలేదు, లేదంటే నేను ఎక్కడ దొరికిపోతానేమోనని చాలా భయపడిపోయాను అని తార టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ భూమి, నాకు చాలా భయమేస్తుందమ్మా. కాసేపు కనుక ఉండి ఉంటే ఆ టైంలో బాంబు పేలిపోయి ఉండేది. నేను నా కొడుకు ఇద్దరం చనిపోయి ఉండేవాళ్ళం. సమయానికి నువ్వొచ్చి కాపాడావు కాబట్టి సరిపోయిందమ్మా అని శారద అంటే, అమ్మో టైం బాంబా, వాళ్ళేదో పెద్ద ప్లాన్ వేసినట్లున్నారే. నేను ఇంకా ఇక్కడే ఉంటే ఈవిడకి నేను ఇచ్చిన పాలు గుర్తుకొస్తాయి అని తార అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది.
అత్తయ్య అసలేం జరిగింది? మీరు అక్కడికెలా వెళ్లారు? అని భూమి అడుగుతూ ఉంటే, గగన్ చూడమ్మా ఇంకా రాలేదు. నాకు చాలా భయమేస్తుందని శారద అంటుంది. బావ వచ్చేస్తారులే అత్తయ్య. ఇంతకీ అసలేం జరిగిందో చెప్పండి అని భూమి అడగటంతో, ఏమోనమ్మా చివరగా తార ఇచ్చిన పాలైతే తాగాను. అంతే కళ్ళు తెరిచి చూసేసరికి అపూర్వ, సూర్య నన్ను కట్టేసుంచారు అని శారద చెప్తుంది. అవునా అత్తయ్య నేనిప్పుడే వస్తానని భూమి అంటుంది. భూమి చాలా కోపంగా తార దగ్గరికి రాగానే, ఏంటి భూమి? గగన్ గారు నా చుట్టూ తిరుగుతున్నారని చెప్పి నీ చుట్టూ తిప్పుకోవడానికి ప్రయత్నించడానికొచ్చావా అని వెటకారాలాడుతూ ఉంటుంది. ఏయ్ అత్తయ్య పాలలో ఏం కలిపావే చెప్తావా లేదా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నేనేం కలిపాను? షుగర్ మాత్రమే కలిపానని తార అంటుంది. అప్పుడే భూమి తార చెంప పగలగొట్టి, ఆవిడ తాగిన పాలల్లో నువ్వేదో కలిపావు. ఆ సూర్య, అపూర్వ నీతో ఏం చెప్పారు? చెప్తావా లేదా అని భూమి నిలదీస్తూ ఉంటే, వాళ్ళు నాతో చెప్పడం ఏంటి? నేనేదో కలపడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని తార నిలదీస్తూ ఉంటుంది. చూడు నువ్వే ఏదో కలిపావు. నేనైతే చూస్తూ ఊరుకోను అని భూమి మరొకసారి తార చెంప పగలగొట్టి, నిజం చెప్తావా అని నిలదీస్తూ ఉంటుంది. నాకేం తెలీదని నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్ను కొట్టావు కదా! చూడు గగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఎలాగైతే కొట్టావో అలా గగన్ గారి చేత నిన్ను కొట్టిస్తానని తార చెప్తుంటే, వెళ్తున్న భూమి కాస్త మళ్ళీ ఇంకొకసారి తార చెంప పగలగొట్టి, అత్తయ్యకేమైనా జరగాలి నువ్వే కారణం వహిస్తావంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూసావా ఆ శారదని గగన్ గాడు ఎలా కాపాడాడో? అంటే ఖచ్చితంగా అక్కడుంది ఆ గగన్ గాడే అని అపూర్వ అంటే, అది కాదు మేడం నాకెందుకో కాదనిపిస్తుంది. ఎందుకంటే అంత లోయలో పడిపోయిన ఆ గగన్ ఎలా తిరిగొస్తాడు? పైగా బుల్లెట్ కూడా తగిలింది అని సూర్య చెప్తాడు. లేదు లేదు వాడమ్మని కాపాడుకోవాలన్న కసి వాళ్ళలో నాకు కనిపించింది. అక్కడుంది ఖచ్చితంగా గగనే అని అపూర్వ అంటే, అప్పుడే మేడం మేడం అంటూ ఒక రౌడీ అక్కడికి వస్తాడు. వాడేమీ కావాలని వాళ్ళ అమ్మకి అడ్డుగా వెళ్ళలేదు మేడం. నేను తోయటం వల్లే వాడు వాళ్ళ అమ్మకి అడ్డు వెళ్ళాడని చెప్పటంతో, చూసారా మేడం కాబట్టి అక్కడుంది ఆకాశే గగన్ అయితే కాదని సూర్య చెప్తాడు. కానీ మనకి క్లారిటీ రావటం లేదే ఎలా అని అపూర్వ అంటే, మేడం అక్కడుంది ఆకాశని తెలిస్తేనే కదా భూమికి నాకు పెళ్లి జరిగేది. మరి ఎలా నిరూపించాలని సూర్య, అపూర్వ ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. మేడం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను మాత్రమే శరత్చంద్ర గారిని కాపాడే విధంగా ఏదైనా ఒక ప్లాన్ చేశాననుకో, అప్పుడు వాళ్ళ నాన్న కోసం భూమి నన్ను పెళ్లి చేసుకుంటుంది అని సూర్య అంటే, ఏంటని అపూర్వ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. గగన్ని షూట్ చేయటం, వాడు లోయలో పడిపోవటం ఆ మొత్తం అంతా కూడా వీడియో రికార్డింగ్ చేశాను అని సూర్య చెప్పటంతో, ఇలాంటి వీడియో ఒకటి పెట్టుకొని నువ్వు ఇప్పుడా చూపించేది? ఈ వీడియో కనుక భూమి చూసిందంటే వాళ్ళ నాన్న కోసం ఏమైనా చేస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూపిస్తే భూమి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. సరే ప్లాన్ రెడీ చేద్దామని అపూర్వ, సూర్య మాట్లాడుకుంటూ ఉంటారు.